అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీడీపీలో అసమ్మతి సెగ కమ్ముకొంది. టికెట్ కోసం వంతల రాజేశ్వరి, మిరియాల శిరీష మధ్య విభేదాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే రంపచోడవరం టీడీపీ అభ్యర్థి శిరీషకు ప్రకటించడంతో రాజేశ్వరి వర్గీయులు ఆందోళనకు దిగారు. మేమందరం ఒక గూటి పక్షులమే. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఎమ్మెల్యే నేనైనా వాళ్ళైనట్టే, వాళ్ళైనా నేనైనట్టే, ప్రజలందరినీ కూడా కలుపుకొని నేను ముందుకు వెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకున్నటువంటి సభ్యత్వం అండి ఇది. మీకు నెంబర్ కూడా నేను ఇస్తాను సార్. ఎవరు ఎటువంటి ఆరోపణలు చేసినా మేమంతా ఒకటే. మేమందరం ఒక గూటి పక్షులమే. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఎమ్మెల్యే నేనైనా వాళ్ళైనట్టే, వాళ్ళైనా నేనైనట్టే, ప్రజలందరినీ కూడా కలుపుకొని నేను ముందుకు వెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకున్నటువంటి సభ్యత్వం అండి ఇది. మీకు నెంబర్ కూడా నేను ఇస్తాను సార్. ఎవరు ఎటువంటి ఆరోపణలు చేసినా మేమంతా ఒకటే. మేమందరం ఒక గూటి పక్షులమే. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఎమ్మెల్యే నేనైనా వాళ్ళైనట్టే, వాళ్ళైనా నేనైనట్టే, ప్రజలందరినీ కూడా కలుపుకొని నేను ముందుకు వెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకున్నటువంటి సభ్యత్వం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీడీపీలో అసమ్మతి సెగ కమ్ముకుంది. టికెట్ కోసం వంతల రాజేశ్వరి, మిరియాల శిరీష మధ్య విభేదాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. విశ్వనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు ప్రధానంగా ప్రారంభమైంది. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మిరియాల శిరీష్ ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంతాల రాజేశ్వరి వర్గం తమకు టికెట్ రాకపోవడం నిరాశ చెంది ఆందోళన బాట పెట్టింది. చంద్రబాబు నాయుడు టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని వంతాల రాజేశ్వరి వర్గం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దీనిలో భాగంగా 11 మండలాల్లో టీడీపీ కార్యకర్తలతో ఈ రాజేశ్వరి యొక్క వర్గం సమావేశం పెట్టడం, దీనిపై చంద్రబాబు దగ్గరికి కూడా ఒక కమిటీ వెళ్ళడం కూడా జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే మిరియాల శిరీష అభ్యర్థిత్వాన్ని ప్రకటించారో ఆ అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలి, ఖచ్చితంగా తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తుంటే శిరీష ఎవరైతే అభ్యర్థిని ప్రకటించారో మిరియాల శిరీష్ కూడా తనకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే వైసీపీ క్యాండిడేట్ ధనలక్ష్మి ఉందో ధనలక్ష్మి మీద మన్యంలో తెలుగుదేశం జెండా ఎగరేసే సత్తా నాకే ఉందంటూ మిరియాల శిరీష్ కూడా ప్రకటిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఈ యొక్క పరిస్థితుల్లో టీడీపీ క్యాడర్ అయోమయంలో ఉంది. ఏదేమైనా రంపచోడవరం ప్రాంతంలో అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశంలో ప్రస్తుతం ఈ అసమ్మతి సాక్షి అధిష్టానం తెరదించకపోతే రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే పరిశీలకులు చెప్తున్నారు. ఈ ప్రధానంగా ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం, ఇది గిరిజన ప్రాంతము. దీంతో ఇక వైసీపీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మి టికెట్ కేటాయించింది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశంలో ఈ వర్గపోరుకు పులి స్టాప్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.